వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ టీచర్తో ఉన్నాము. టీచర్ లత గారు ఉన్నారు నా పక్కన. హాయ్ లత గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో మరి ఈరోజు లత గారు ఏ స్పెషల్ చేసి చూపించబోతున్నారో చూద్దాం. సో మరి ఈరోజు మీరు మాకు ఏ స్పెషల్ నేర్పిస్తున్నారు? ఇవాళ నేను క్యాబేజీ మినపవడలు చేయబోతున్నానండి. క్యాబేజీ మినపవడలు. మినపవడలు అంటే ఆబ్వియస్లీ మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. సో ఈ క్యాబేజీ మినపవడలు అనేది చాలా వెరైటీగా ఉందండి. సో మరి ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. క్యాబేజీ మినపవడలకు కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ, మినపప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. సో ఈ మినపప్పు అంటున్నారు కదా, ఇది ఎంతసేపు నానబెట్టారు? నానబెట్టామండి 2 hours ముందు. ఓకే, 2 hours ముందు నానబెట్టాలి. నానబెట్టేసి అంటే గారెలకు కొంచెం మరీ బాగా రుబ్బకుండా కచ్చాపిచ్చాగా రుబ్బుతారు కదా, ఇది చాలా మెత్తగానే రుబ్బాలి. మెత్తగానే రుబ్బాలా? ఇలా గట్టిగా పెట్టుకోవాలా? అవునండి, ఎక్కువ వాటర్ వేయద్దు. ఓకే ఓకే. సో పప్పు 2 గంటలు నానబెట్టేసి వెంటనే రుబ్బుకొని వెంటనే గాలి వేసేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదండి, మినపప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని మనం రుబ్బుకోవాలి. మామూలు గారెల్లాగా కచ్చాపిచ్చగా కాదు, బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఓకే ఫైన్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాము, మరి తయారీ విధానం చూద్దామా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ క్యాబేజీలో కొన్ని వాటర్ పోసి బాయిల్ చేయాలండి. చూడండి వాటర్. చాలా ఓకే. క్యాబేజ్ బాగా ఉడకాలండి. సో మ్యాక్సిమం ఇది 2 minutesలో ఉడికిపోతుంది. క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. సో మీరు చెప్పండి, మరి మీరు పనిచేసే స్కూల్ మెగా సిటీ గ్రామర్ హై స్కూల్, సో అందులో ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 12 years నుంచి వర్క్ చేస్తున్నాను. 12 years నుంచి ఒకటే స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఓకే ఫైన్. మరి మీరు ఏ క్లాసెస్కి టీచ్ చేస్తూ ఉంటారు? నేను 5th class వరకు టీచ్ చేస్తానండి. ఓకే, సైన్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి మీ స్కూల్ గురించి, మీ స్కూల్ స్పెషాలిటీస్ గురించి చెప్పండి. స్పెషాలిటీస్ అంటే అన్ని స్కూల్స్ లాగానే ఉంటాయి, కాకపోతే మా ప్రిన్సిపల్ గారు మా పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. అలాగే పిల్లల్ని మేము కూడా అలాగే ప్రత్యేకంగా, నాకు తెలిసి అన్ని స్కూల్స్లో ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లోర్కి ఇన్ఛార్జెస్ ఉన్నా కూడా పర్సనల్గా తను బాగా పట్టించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువ పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుందండి చిల్డ్రన్స్ పైన కానీ అందరి పైన కూడా. ఓకే, ఫ్లోర్కి ఇన్ఛార్జెస్ ఉంటారా? సో నార్మల్గా మనం స్కూల్ అంటే స్కూల్ ఇన్ఛార్జెస్, ఇంకా వైస్ ప్రిన్సిపల్స్ ఇలా చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఫ్లోర్కి ఇన్ఛార్జెస్ ఉంటున్నారంటే సో స్టూడెంట్స్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఉండాలని చెప్పి పెట్టారు. ఓకే, మీ క్లాస్లో మ్యాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి? స్కూల్లో 3 sections ఉన్నాయండి. ఏబీసీ 35 to 40 స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, సో మరి చిన్నపిల్లలకి గేమ్స్, సో డాన్స్లు ఇవన్నీ అంటే బాగా ఇష్టం. సో గేమ్స్ అట్లలో ఎంతవరకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది స్కూల్ తరఫున? కంపల్సరీ వాళ్ళకి ఒక గేమ్స్ పీరియడ్ అని ఉంటుంది. దాంట్లో వాళ్ళకి వీక్లీ ఒక పీరియడ్ ఉంటుంది. తర్వాత వీక్లీ ఒక స్మార్ట్ క్లాస్ అని కూడా ఉంటుంది. స్మార్ట్ క్లాస్ అంటే వాళ్ళకి అన్నీ కూడా ప్రాక్టికల్గా చూపించడం అనమాట. ఓకే ఓకే. సబ్జెక్ట్ వైజ్గా కానీ రైమ్స్ వైజ్, చిన్నపిల్లలు నర్సరీ ఎల్కేజీ వాళ్ళకైతే రైమ్స్ కూడా ప్రాక్టికల్గా చూపించడం. ఓకే, ఏదైనా ఒక లెసన్ జరిగింది అనుకోండి, దాని గురించి ప్రాక్టికల్గా చూపిస్తాం అనమాట. స్మార్ట్ క్లాస్కి వెళ్ళి దానికి వీడియోస్ ఉంటాయి అనమాట. అవునా, సబ్జెక్ట్ అలా చూపిస్తాం. ఇప్పుడు స్మార్ట్ క్లాసెస్ అని వీడియోస్, సిడీస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో స్టూడెంట్స్కి స్మార్ట్ క్లాస్ కూడా వీక్లీ వన్స్ పెడుతూ ఉంటారు అనమాట. సో ఇలా ప్రాక్టికల్గా అంటే థియరటికల్గా ఉన్నా కూడా ప్రాక్టికల్గా చేస్తుంటే ఇంకా బాగా తలకి ఎక్కుతుంది అంటారు. సో నిజంగా చాలా చాలా బాగుందండి. వీక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అసలు చెప్పేది అర్థం కాకపోతే కనీసం చూస్తేనే వాళ్ళకి కొద్దిగా అర్థం అవుతుంది కదా. ఓకే, కంప్యూటర్ క్లాసెస్ అవి ఉంటాయా? కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి. వీక్లీ కంపల్సరీ ఒక కంప్యూటర్ పీరియడ్ ఉంటుంది, ఒక స్మార్ట్ పీరియడ్ కూడా ఉంటుంది, ఒక గేమ్స్ పీరియడ్ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. సో ఇది ఉడకాలండి. ఇంకా క్యాబేజ్ ఉడకాలంటే లిడ్ కూడా పెట్టాలి కదండి, పెట్టేద్దామా? ఓకే. సో మరి ఇంకా మీ స్కూల్లో ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మా స్కూల్లో వీక్ స్టూడెంట్స్ కోసం ఈ మధ్యన అందరూ ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్యూషన్స్ అని అదే ఉంటుంది కదండి. అవునవును. అట్లాంటి ప్రాబ్లం ఇంట్లో పేరెంట్స్కి ఉండకుండా స్కూల్లోనే స్టడీ అవర్స్ అంటూ ఉంటాయి.
ఓకే. సో ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు? 4 to 6. 4 to 6. ఓకే. అది కాకుండా మళ్ళీ 10th క్లాస్ పిల్లలకి వాళ్ళకి సపరేట్గా ఉంటుందండి. వాళ్ళకి కూడా 4 to 6 ఉంటుంది, మళ్ళీ 1 hour గ్యాప్ ఉంటుంది. తర్వాత 7 to 10 కూడా వాళ్ళకి స్టడీ అవర్స్. సో మరి ఈ టైం ఎగ్జామ్స్ టైం కదా, మ్యాక్సిమం ఫెబ్ వచ్చేస్తుంది. సో ఇంకా తర్వాత మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి 10th క్లాస్ పిల్లలకి కంపల్సరీ. సో ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో ఈ పాటికే పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ టైంలో మాత్రం కంపల్సరీ మా స్కూల్లో మాత్రం కంపల్సరీ నైట్ క్లాసెస్ ఉంటాయి పిల్లలకి. ఓకే. ఆ నైట్ క్లాసెస్ లో మా ప్రిన్సిపల్ సార్ గారే ప్రత్యేకంగా ఉండి, తను ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్ కూడా. పిల్లలు ఎక్కువ శాతం మ్యాథ్స్ లో వీక్ ఉంటారు కదా, అందుకనే వాళ్ళకి మళ్ళీ మ్యాథ్స్ కోచింగ్ ఒకటి ఇస్తూ ఉంటారు. ఓకే. సో మ్యాథ్స్ ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి, సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి దాని మీద ఎక్కువ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం కానీ, స్టూడెంట్స్ గురించి పట్టించుకోవడం కానీ అలాంటివి చేస్తాం. ఓకే. ఓకే. సో మరి ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నా ఓన్గా చేస్తున్నారా? ఓకే. సో మరి థాట్ ఎలా వచ్చింది అసలు? అంతే, వడలు మామూలుగా వడలు చేస్తూ ఉంటాయి, మినపవడలు. దాంట్లో ఏదో ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. అవునవును. అట్లా ఇది ఒకటి పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా? బాగా ఇష్టపడతారు. నార్మల్గా క్యాబేజీ కర్రీ ఇవన్నీ అంటే కొంచెం క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు మామూలుగా పిల్లలు. అవునవును. అలా తినరు కాబట్టి ఇలా వడల్లాగా చేసిస్తే తింటారు. ఓకే. ఓకే, ఫైన్. సో మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మా స్కూల్ మేడం గారే మాకు చాలా క్లోజ్ గా ఉంటారండి, సంధ్యామూర్తి గారు. మమత అని కూడా ఉంది. నార్త్ ఇండియన్ అనమాట స్కూల్. తను కూడా నాతో పాటు కలిసి చాలా ఇయర్స్ నుండి వర్క్ చేస్తుంది. వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫైన్. సో మరి మీ ఫేవరెట్ మహేష్ బాబు గారు కదా, సో ఆ ప్రిన్స్ని ఎప్పుడన్నా మీకు కలిసే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. హగ్ చేసుకుంటా. ఈ ఎపిసోడ్ తప్పకుండా ఎప్పుడు రాదుగా కాదు, ఈ ఎపిసోడ్ తప్పకుండా మీ హస్బెండ్ తప్పకుండా చూస్తూ ఉంటారు. ఏమన్నా? అబ్బా, ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నారండి మీ హస్బెండ్. చేస్తాను, ఫేవరెట్ హీరో కదా అని చెప్పి. ఓకే. నేనైతే అనుకున్నాను ఫస్ట్ వెళ్ళి బుగ్గలు గిల్లుతారేమో, బుగ్గలు ఫుల్ ఉంటాయి కదా మిల్క్ బాయ్కి అనుకున్నాను. బుగ్గలు గిలితే ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండదు కదా. అంతేలేండి, హగ్ చేసుకున్న ఉన్న దానిలో ఫీలింగ్ బుగ్గలు గిలితే ఉండదు, అది కాసేపే ఉంటుంది. ఓకే, ఫైన్. ఉడికిపోయిందండి? ఉడికిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేది. లత గారు, మరి ఇది ఉడికిపోయిందా? క్యాబేజ్ ఉడికిపోయిందండి. ఆ వేడి వాటర్ తీసేసి మళ్ళీ సపరేట్ అన్ని మిక్స్ చేసుకొని వడలు వేసేసుకోవడమే. ఓకే, ఫైన్. మరి ఈలోపు మన స్పైసీ కిచెన్లో బ్రేక్ తీసుకుందాం. స్పైసీ కిచెన్లో స్మాల్ బ్రేక్.